హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా వచ్చి ఆఫీషియల్. ఏంటి నాని గిన్నెలో వాటర్ పోస్తున్నానంటే ఈరోజు మేము కొన్ని క్వశ్చన్స్ అనేది పెట్టుకున్నాం. నాని ఒక 5 క్వశ్చన్స్, నేను ఒక 5 క్వశ్చన్స్ పెట్టుకున్నాం. ఒకవేళ రాంగ్ చెప్పింది అనుకో ఆ క్వశ్చన్స్కి ఈ కూల్ వాటర్, ఇది నార్మల్ వాటర్ కాదు, కూల్ వాటర్ ఫ్రెండ్స్. ఒకవేళ రాంగ్ చెప్పింది అనుకో దీంట్లో నాని ఫేస్ క్లిక్ చేయడమే. పూలు ఉన్నాయా? బా మస్తు పూలు ఉన్నాయి. పూలు ఉన్నాయి. గిన్నె కింద పడ్డది అనుకో ఏంలే, ఇంకా మంచిగా పెట్టు. ఓకే, పడదు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫస్ట్ నువ్వు చెప్తావా నేను చెప్పనా? ఫస్ట్ నువ్వు అడుగు, నేను చెప్తా. నేనే అడగనా? ఎందుకు ఎప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్ ఉండాలా? లేడీస్ ఫస్ట్. అబ్బా అవును కదా. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. రాంగ్ చెప్పింది అనుకో నాని ముఖం ముంచి పడేస్తా. పక్క ముంచాల్సిందేనా? ముంచుడే కదా, అందుకే గిన్నె పెట్టింది ఏమైనా ఉత్తిగానా? ఓకే చూద్దాం. మంచిగా పెట్టింది కింద పడుతుంది. ఏం లేక కింద పడితే నీ మొహం వీళ్ళ ముందు కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. రాంగ్ చెప్పింది అనుకో ఇలా ముంచేద్దాం ఫ్రెండ్స్. నేను కొన్ని క్వశ్చన్స్ అయితే రాసుకున్నా, మర్చిపోతానేమో అనేసి. నాకు ఫేవరెట్ కలర్ ఏంటి నాని? బ్లాక్ కలర్. అబ్బా కాదా? నిజమే, ఇవాళ లైవ్లో కూడా అదే చెప్పినావు కదా. అయితే లైవ్లో నువ్వు నాకు తెలుసు. మరి లైవ్లో కూడా చెప్పినావు అని ఎందుకన్నా? అప్పుడు కూడా చెప్పినావు కదా, క్లారిటీ చూసిలా ఫ్రెండ్స్, లైవ్లో నేను చెప్పింది ఈయనే చెప్తుండు. ఓకే ఓకే, నాకు తెలియదు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్. నా ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? బిర్యానీ. అన్నీ బాగానే గుర్తున్నాయి నానికి. రైటా? రైట్. ఏమన్నా నువ్వు తినేది అదే కదా. అదే. నెక్స్ట్ క్వశ్చన్. నా డ్రీమ్ ప్లేస్ ఏంటిది? చెప్పుకో. డ్రీమ్ ప్లేస్ ఏంటిది? ఇంతసేపు ఆలోచిస్తావా? అయిపోయింది. కూల్గా ఉన్నాయా? ఒకసారి పెట్టి చూస్తావా? వద్దు. డ్రీమ్ ప్లేస్ తెలియదంట. చూడండి ఫ్రెండ్స్, లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పింది కదా ఇందాక. ఇదేనా లవ్ మ్యారేజ్ చేసుకుంటే? అన్ని అడగాలి, అన్ని కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నా ఫేవరెట్ యానిమల్ ఏంటి? యానిమల్ డాగ్. ఎక్కువ గిడ్డితోనే కదా నువ్వు ఆడేది, అదొకటే కదా యానిమల్ నీకు ఎక్కువ తెలిసింది. ఎస్. అది కూడా ఫ్రెండ్స్, నాకు డాగ్ అంటే ఎందుకు ఇష్టం అంటే, నాకు యానిమల్స్లో ఎక్కువ నాకు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఏవి అంత నాకు చాలా భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను నానిని మ్యారేజ్ చేసుకున్నాక నాని వాళ్ళ ఇంట్లో అయితే డాగ్స్ ఉండేది. స్టార్టింగ్లో నేను వాటికి అన్నం పెట్టాలన్నా, వాటి దగ్గరికి పోయి జస్ట్ ఇట్లా హెయిర్ మీద ఇలా అనాలన్నా కూడా మస్తు భయం అయ్యేది. సో కొన్ని రోజుల తర్వాతకి వెళ్ళి నాని ఏం కాదు దగ్గర తీసుకుపోయి ఏం కాదని చెప్పేసి అట్లా అలవాటు చిన్న ఆ డాగ్ ని పట్టుకొని నానిని ఫ్రెండ్ చేసింది అనమాట. ఇప్పుడు నాకంటే ఎక్కువ డాగ్స్ తోనే ఆడుతుంది. ఏమంటారు తెలుసా ఫ్రెండ్స్, నీ కుక్క బయట రోడ్ మీద పోతుంది, తీసుకొచ్చి కట్టే